శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధాండైన యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 22 జూన్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తెలిసిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. దేవుని బిడ్డలారా, యేసు స్వామి పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో మరి అనేక మంది రోగగ్రస్తులైనటువంటి వారు, పీడించబడుతూ బాధించబడుతూ దుర్భర పరిస్థితులు అనుభవించుతున్నటువంటి వారు మరి ప్రభు దగ్గరికి వచ్చుతున్నప్పుడు వారు అడిగినటువంటి ఆశపడినటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ వస్త్రపు చెంగును ముట్టనిమ్ము. మన ప్రభువు ఆయన ప్రభావం ఆయనలోనే కాదు, ఆయన ధరించినటువంటి వస్త్రాల్లో కూడా ఆయన ప్రభావం ఉన్నది. మరి మనకి తెలిసినటువంటి సన్నివేశం, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని గురించి మనకు తెలుసు. ఆమె 1 సంవత్సరం 1 నెల 1 వారం కాకుండా 12 ఏళ్ల యొక్క దుర్భరమైనటువంటి స్థితి, దుర్భరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి భారమైనటువంటి బ్రతుకులో ప్రభువు మరి ఆ దిక్కుగా వెళుతున్నారనేటువంటి వార్త విన్నప్పుడు జనసమూహంలో నుండి వచ్చి మరి ఆమె ఆశపడింది ఏంటంటే, ఆయన నా మీద చేతులు వేసి ప్రార్థన చేయాలనో, ఆయన నాతో మాట్లాడాలనో, నన్ను విడిపించాలని, నన్ను స్వస్థపరచాలనుకోలేదు. కానీ ఆమె గ్రహించినటువంటి సత్యం ఏంటంటే, ఆమె యేసుస్వామి యొక్క వస్త్రపు చెంగును ముట్టితేనే చాలు అనుకుంది. నిజంగా దేవుని బిడ్డలారా, మనం వాక్యం చదువుతాం, వాక్యం వింటూ ఉంటాం, వాక్యం చెబుతూ ఉంటాం, కానీ వాక్యంలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పటికి కూడా గ్రహించినటువంటి వారుగానే జీవిస్తూ ఉంటాం. గ్రహింపు లేనటువంటి విశ్వాసులుగానే మన జీవితాలు ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఆ స్త్రీ గ్రహించింది ఏంటంటే, ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టితే చాలు అని ఆశపడింది. ఆమె ఆశపడ్డట్టుగా ముట్టింది. ఆమెలో ఉన్నటువంటి రక్తధారలు కట్టబడ్డాయి. ఇక్కడ కూడా గెరాసినటువంటి ప్రాంతానికి ప్రభువారు వెళ్ళినప్పుడు రకరకాల వ్యాధులు కలిగినటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చాయా, నీ వస్త్రపు చెంగును ముట్టనిమ్ము అని చెప్పేసి వేడుకున్నారంట. ఈనాడు మరి ప్రభు మీద ఎంత విశ్వాసం ఉంటున్నాం? అక్కడ ఒక మంచి మాట ఉంది, వేడుకొనిరి. అంటే విసుకక, వారు నిరుత్సాహపడక, లేకపోతే ఏముందలే అని నిర్లక్ష్యమైనటువంటి వ్యక్తపరచక వేడుకున్నారు. అంటే బ్రతిమలాడారు ప్రభుని, అయ్యా నీ వస్త్రపు చెంగును ముట్టనిమ్ము అని చెప్పేసి. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనం ఏదైనా అడుగుతున్నప్పుడు దేవుని దగ్గర అడగటం వేరు, వేడుకోవటం వేరు. వేడుకోవటం అంటే ఒకసారి అడిగేసి మానేయటం కాదు, ఒక రోజు 1 వారం అడిగేసి మానేయటం కాదు, కానీ నిత్యం మనకి ఏదైతే కావాల్సిందో, ఏదైతే అవసరత ఉందో దాన్ని ప్రభు దగ్గరికి వచ్చి వేడుకునేటువంటి వారుగా. అందుకనే ప్రభు వారు ఒక మాట జ్ఞాపకం చేశారు, విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని. అంటే విసుకక నిత్యం వేడుకోవాలి అనేటువంటిది జ్ఞాపకం చేయబడింది. ఇలాంటి అభ్యాసన మనం చేయగలిగితే కార్యాలు చూస్తాం. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బిడ్డల జీవితంలో కానీ విసుకక నీవు నిత్యం కూడా వేడుకోగలిగితే నీ జీవితంలో కార్యాలు చూసుకోగలుగుతావు. 2వ తలంపు, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి అనే మాట. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆశపడ్డారో, ఎవరైతే ఆయన వేడుకుని ముట్టాలి ప్రభుని వస్త్రపు చెంగునని అనుకున్నారో, ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. అంటే అక్కడ ముట్టనటువంటి వారు ఉన్నారు కొందరు. ముట్టాలా, ముట్టకపోతే మాత్రం కార్యాలు జరగవా, ముట్టుకోవాలా అని చెప్పేసి ఒక రకమైన నిర్లక్ష్యం, గ్రహింపు లేనటువంటి వారు ఉన్నారే, అలాంటి వారికి ఏ కార్యాలు జరగలేదు, ఏ అద్భుతం, ఏ స్వస్థత అనేటువంటిది వారికి జరగలేదు. ఎవరైతే వేడుకున్నారో, ఎవరైతే ముట్టుకున్నారో
వారికి స్వస్థత కలిగింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరి మనకి ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనం వేడుకోలేనటువంటి వారుగా ఉంటే, నిర్లక్ష్యం అనేటువంటిది మనకుంటే, గ్రహింపు లేనటువంటి వారుగా ఉంటే, మనం ఇంకా మన జీవితాలు ఏం జరగట్లేదని చెప్తున్నామే కానీ మనం చేయాల్సింది చేయకుండా ఆ దేవుని మీద నిందలు మోపుతున్నాం. దేవుని యొక్క కార్యాల్ని శంకించేటువంటి వారుగా ఉంటున్నాం. ఇప్పటికైనా మన జీవితంలో మరి వారు ఆశించి వారు ముట్టినప్పుడు వారికి ఎలాగ స్వస్థత కలిగిందో, ముట్టుకున్నటువంటి వారికే స్వస్థత కలిగినట్లుగా మరి గ్రహించిన వారికే, ఆశిపోయినటువంటి వారికే, ప్రభువుని అడిగిన వారికే కార్యాలు జరుగుతాయనేటువంటి సత్యాన్ని యువది మరొకసారి మన యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మను మన సహాయం చేయరుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, ప్రభు యొక్క వస్త్రంలో ఏమి దాగి ఉంది? ప్రభు యొక్క వస్త్రాల్లో, ఆయన ధరించినటువంటి వస్త్రంలో ఏమి దాగి ఉందో అది ఈ ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మనం చేయించున్నాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుడు ఒక మా లక్షణ కృప చూపుతున్నటువంటి దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనార్చలిస్తున్నాం. ఆనాడు ప్రభువా, మరి కుంటివారు, గుడ్డివారు, మోగవారు, పక్షవారిన వారు నా ప్రభువా అనేకులు నాయన దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు నాయన నిలిచి వారి మొరలను విన్నటువంటి శక్తిమంతుడివి. వారు వేడుకున్నప్పుడు, వారు ఆశపడ్డప్పుడు నాయన, వారు మిమ్మల్ని ముట్టినప్పుడు నాయన వారికి విడుదల కలిగింది, వారికి స్వస్థత కలిగింది, వారు విమోచించబడ్డారు, వారు విజయం పొందుకోగలిగారు నా తండ్రి. ఈ ఉదయం నాయన ఎందరైతే నా తండ్రి ఇంకా నా ప్రభు గ్రహింపు లేకుండా అయ్యా సరైనటువంటి ఇంట్లో నాయన మీ వాక్యాన్ని, మీ కార్యాలను ప్రభు అర్థం చేసుకునేటువంటి అజ్ఞాన స్థితిలో ఉంటే క్షమించండి. గ్రహింపును కలిగిన తండ్రి నిత్యం వేడుకునేటువంటి వారుగా దేవా మీ యొక్క వాక్యాన్ని ప్రభు పరిపూర్ణంగా అనవించుకుంటున్న తండ్రి మీ కార్యాల కొరకు కనిపెట్టేటువంటి ఆత్మస్థితిలో ఇంకెక్కువ బలపరచండి. దేవా ఈ దిన బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడుగా ప్రభు అయ్యా పరిపూర్ణంగా మీ మీద ఆనుకుంటూ నేర్పించండి, ఆధారపడటం నేర్పించండి. దేవ నిత్యం ఆశించిన ఆయన మీ దగ్గర కార్యాలు పొందుకున్నటువంటి వారుగా స్థిరపరచమని దేవా, ఏ బిడ్డలైతే ఏ పరిస్థితిలో ఉన్న ఆయన మీ వైపు చూడలేని వారుగా నిర్లక్ష్యంతో అలక్ష్య చేస్తూ నిందించుతున్నా ప్రభు అయ్యా మేము మీ కార్యాలు శంకిస్తూ ఉంటే క్షమించండి. వారికి ఇప్పటికైనా గ్రహింపు కలిగి ఉండటానికి మనస్సులోనైనా అయ్యా వారి హృదయాల్లోనైనా మీ కార్యాలు జరిగించు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.